హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన దగ్గర అయితే 2 ఫిక్స్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 2 ఫిక్స్ ఫార్మ్స్ అయితే కొన్ని తీసుకెళ్ళి మన మల్టీ కలర్ అండ్ అవతార్ ఫ్రైస్కి అయితే వీటికైతే ఫీడింగ్ అయితే ఇద్దాం. అండ్ ఈ 2 ఫిక్స్ ఫార్మ్స్ ఫీడ్ చేయడం వల్ల అయితే హై ప్రోటీన్ ఫుడ్ అండ్ ఇవి అండ్ ఇవి ఎలా ఇవి ఉండాలంటే, సో ఇలాంటి ఒక కంటైనర్ తీసుకొని అండ్ వాటర్ ఫ్లో అనేది అయితే ఇట్లా పడుతూ ఉండాలన్నమాట. సో ఇలా పడితే ఈ 2 ఫిక్స్ ఫార్మ్స్ అనేవి అయితే అన్నీ అలైవ్గా అయితే ఉంటాయి. సో ఇట్లా అప్ టు మీరు ఒక 20 days వరకు అయితే అలైవ్గా అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే కొన్ని వార్మ్స్ అయితే తీసుకున్నా, ఇప్పుడు ఫీడింగ్ చేద్దామని చెప్పి అయితే కొన్ని. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇవన్నీ మన దగ్గర ఉన్న మల్టీ ఫ్రైస్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా వీటి గ్రోత్ అండ్ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే మోల్టింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ వీడియో తీసి ఒక 2-3 days ఏమో అవుతుంది అంతే. సో కరెంట్ వీటి వీడియో అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్ అన్ని సెలోఫిన్లోనే, జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీలోనే ఒక 10 ఫ్రైస్ మాత్రమే బ్లూ కలర్లో ఉన్నాయి. చూద్దాం అవి కూడా మోల్ట్ అవుతాయి అవ్వవా, కొద్దిగా టైం ఇచ్చి చూద్దాము. ఇన్ కేస్ అవి మోల్టింగ్ అవ్వలేదు అంటే సో ఫ్రైస్ అనేది అయితే నేను తీసేస్తా, అంటే లైక్ స్క్రాప్ కింద అయితే తీసేస్తాను అనమాట. సో ఫ్రైస్ ఎటువంటి సేల్ గిట్ ఏం చేయం, కానీ జస్ట్ నేను తెలిసిన లోకల్లో వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే ఇచ్చేస్తాను అనమాట ఫ్రైస్ని. అండ్ ఇప్పుడైతే వీటికి అన్నిటికైతే ఫీడ్ చేస్తున్నాం. అండ్ మొయినా గిట ఇలాంటి లైఫ్ కల్చర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు బెటా బ్రీడింగ్ కానీ బెటా ఫిష్ ఫార్మింగ్ చేయాలి అని అనుకున్నా కానీ సో ఖచ్చితంగా అయితే లైఫ్ ఫుడ్స్ ఉండాలి. సో వితౌట్ లైఫ్ ఫుడ్స్ మీరైతే నడపడం అయితే చాలా కష్టం అనమాట ఈ సెటప్ని. సో అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా అయితే ఇలాంటి వార్మ్స్ అనేది అయితే ఉండాలి. వార్మ్స్ ఆర్ లైఫ్ ఫుడ్స్, డాఫ్నియా కల్చర్ ఇలాంటివి లైవ్ కల్చర్స్ అయితే ఉండాలి. సో మీరు నార్మల్గా డ్రై ఫుడ్ వేసి మేము పెంచుతాము అని అంటే 3 months 4 months అయినా 1 year అయినా కానీ గ్రోత్ అనేది అయితే రాదు. సో అలా అయితే ఉంటుంది. సో టైం టు టైం గ్రోత్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అయితే లైఫ్ ఫుడ్స్ అనేది అయితే ఫీడ్ చేయాలి. సో చూసుకోవచ్చు ఫ్రైస్ అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్ని సెలోఫిన్ కలర్స్కి అయితే వచ్చేసేసినాయి. అండ్ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, సో వీటిని అయితే 2 different బ్యాచెస్ కింద అయితే నేనైతే సపరేట్ చేసిన. సో దానికి ఒక రీజన్, అది రీజన్ వచ్చేసి అయితే ఈ టబ్లో అయితే కొద్దిగా చిన్న సైజ్ ఫ్రైస్ ఉన్నాయి, అంటే కొద్దిగా స్లో గ్రోత్ వచ్చినాయి. సో వాటిని నేను ఈ టబ్లో వేసి అయితే నేను వీటికి సపరేట్గా ఫీడింగ్ కానీ వీటికి సపరేట్గా గ్రూమింగ్ అనేది అయితే నడుస్తుంది. సో అందుకోసం అని చెప్పి అయితే ఇట్లా సపరేట్ చేస్తే ఫ్రైస్ అనేది మళ్ళీ ఈవెంట్ సైజులకి అయితే వచ్చేసేసాయి. సో ఆల్మోస్ట్ అన్ని కొన్ని ఈవెంట్ సైజులోనే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి అయితే సపరేట్ చేసిన. అండ్ ఫ్రైస్ అనేది మన దగ్గర 200 దాకా ఉన్నాయి కాబట్టి నేనేం చేసిన అంటే 2 different టబ్స్లో వేస్తే అన్ని ఫ్రైస్కి ఫుడ్ గిట్ట దొరుకుతుంది. అండ్ అన్ని ఫ్రైస్ అనేది కొద్దిగా మంచిగా హెల్తీగా గ్రో అనేది అవుతాయి. సో ఒకటే టబ్లో ఉన్నాయంటే సో ఎరకటం ఉంటుంది అండ్ అవి ప్రాపర్గా ఉండలేవు. సో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఒకటే కంటైనర్లో. సో కాబట్టి సపరేట్ చేసుకుంటే అన్ని ఫ్రైస్ అనేది కొద్దిగా ఈవెన్గా అనేది అయితే గ్రోత్ అవుతాయి. సో అట్లా అని చెప్పి ఇలా మనమైతే ఖచ్చితంగా అయితే సపరేట్ అయితే వేసుకోవాలి. సో చాలా కంపల్సరీ. అండ్ పక్కనైతే హెచ్పి రెడ్ రోజ్ క్వాలిడోర్జల్ బ్రూడర్స్ అయితే ఉన్నాయి ఇవి. సో వీటికైతే నేనైతే ఇప్పుడు ఫీడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ నేను కూడా వీటిపైన ఇంకొక వీడియో అయితే చేస్తాను, షార్ట్ వీడియో. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అవతార్ స్టార్ డస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇవైతే ఇప్పుడైతే ఆల్రెడీ ఫీమేల్స్ అనేది మోల్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే మన మల్టీ కలర్లోనేమో మేల్స్ ఏమో ఫస్ట్ మోల్టింగ్ అయితే అయిపోయినాయి. అండ్ ఆల్మోస్ట్ కొద్దిగా కలరేషన్స్ అవన్నీ వచ్చినాయి. అండ్ ఈ అవతార్ స్టార్ డస్ట్లో ఏమో ఫస్ట్ ఏమో ఫీమేల్స్ అయితే అవుతున్నాయి. అండ్ మేల్స్ అనేది అయితే కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నాయి. ప్రజెంట్ అయితే మేల్స్ కొద్దిగా బ్లూ కలర్లోనే ఉన్నాయి, బట్ ఫీమేల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే కలర్లకి అయితే చేంజ్ అయితే అయిపోయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఇక్కడ కొద్దిగా బ్లూ అండ్ బ్లాక్ ఉన్నాయి చూసారా. సో అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఈ ఫ్రైస్ అనమాట, అవతార్ స్టార్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ అయితే తొందరగా అయితే మోల్టింగ్ అయితే అవుతున్నాయి. కొద్దిగా మేల్స్ అనేది కొద్దిగా టైం పడుతుంది. సో అది లైన్స్ బట్టి అయితే ఉంటుంది, బట్ డెఫినెట్గా అయితే మనకైతే ఇవన్నీ మోల్టింగ్ అయితే అవుతాయి. సో ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసి 2 days ఏమో అవుతుంది అంతే. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు అట్లనే ఫుల్ గోల్డ్ ఉన్నాయి ఇవి. సో ఈ ఫుల్ గోల్డ్ గిట్ట నేను వీటిని గిట్ట కొద్దిగా ఫీడింగ్ అనేది అయితే చేస్తున్నా. సో ఇవి నెక్స్ట్ మన బ్రూడర్స్ అనమాట. అండ్ ఇవి రీసెంట్గా మన మధు అన్నయ్య దగ్గర నుంచి తీసుకొచ్చినుండే. నా దగ్గర ఒక ఫీమేల్ ఉంది, సో అన్న దగ్గర నుంచి ఇంకో ఫీమేల్ తీసుకొచ్చి ఇచ్చినుండే. సో ఇప్పుడైతే మన పర్పుల్ బెర్రీ డ్రాగన్ ఒక ఫీమేల్ ఉంది. అండ్ ఇవైతే నెక్స్ట్ మన రెడ్ ఇయర్ కోయి. సో రెడ్ ఇయర్ కోయి అయితే ఎటువంటి సేల్కి ఏం లేవు. ఇవైతే నెక్స్ట్ బ్రీడర్స్. సో అందుకోసం అని చెప్పి పెట్టుకున్నా, బ్రీడింగ్ కోసం అయితే రిలీజ్ చేసేసినుండే. వీటికి గిట వార్మ్స్ అనేది అయితే ఫీడింగ్ అయితే ఇస్తున్నా. వీటికైతే వార్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అయితే ఉంటుంటాయి. అండ్ కొన్ని బ్లాక్ సమ్మర్ అయితే సపరేట్ చేసిన బాటిలింగ్ చేద్దామని చెప్పి అయితే. సో వాటికి గిట కొద్దిగా ఫీడ్ చేస్తున్నా. అండ్ బ్లాక్ సమ్మర్ వాటికి గిట ఫ్రైస్ నేను బ్లాక్ సమ్మర్ గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో కొద్దిగా టైం అనేది అయితే పడుతుంది సో సపరేట్ వీడియో రావడానికి.
అండ్ ఇక్కడైతే రెడ్ డ్రాగన్ గిట్ అయితే ఉన్నాయి. సో ఈ టబ్లు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్లో. అండ్ సో వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతే. బాయ్.